క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. తపస్కాలం ప్రారంభమైంది. తపస్కాల ప్రారంభము నుండి ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు అనే ఆయుధాల మీద ప్రయాణం చేస్తూ ఉన్నాం. వాటిని పట్టుకొని ఈ 3 ప్రధాన ఆయుధాల ద్వారా దేవుణ్ణి చూడడానికి, దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి, దేవుని యొక్క శ్రమలలో పాలు పంచుకోవడానికి, దానికంటే మిన్నగా హృదయ పరివర్తన చెంది మన హృదయాన్ని మార్చుకోవడానికి, మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా హృదయాన్ని మార్చండి, నా జీవితాన్ని మార్చండి, నా యొక్క నడవడికను మార్చండి, నా జీవిత విధానాన్ని మార్చండి. ప్రభువా, ఈ 40 రోజుల పాటు మీ శ్రమలను ధ్యానం చేస్తూ ఉండగా నాకు మారు మనసును, పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి ప్రభువా అని ఈరోజు ప్రత్యేకంగా ఈ ఆరాధనలో ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అందరూ కూడా మోకరించండి, ఆరాధనలో పాలు పంచుకోండి. ఎవరి కడకు పోయేదం, ఓ ప్రభునా యేసయ్యా. ఎవరి కడకు పోయేదన్, ఓ ప్రభునా యేసయ్యా. ఎవరి కడకు పోయేదన్, ఓ ప్రభునా యేసయ్యా. జీవమొసగు దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే. జీవమొసగు దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే. శరణం దేవా శరణం శరణం, 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 శరణం దేవా శరణం శరణం. ఎవరి కడకు పోయేదన్, ఓ ప్రభునా యేసయ్యా. ఎవరి కడకు పోయేదన్, ఓ ప్రభునా యేసయ్యా. యేసయ్యా, ఈ లోకములో ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు శాంతి సమాధానము లభించదయ్యా. నిన్ను వెతుక్కుంటూ ప్రభువా, నిన్ను చూడాలని ఆశతో ప్రభువా ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభువా. మీ కొరకు పరుగులు తీసుకుని రావాలని ఆశపడుతున్నాం ప్రభువా. మీకోసం ప్రభువా ఎదురు చూస్తూ మాలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని, శాపాన్ని వదులుకుంటూ ప్రభువా మా హృదయంలోనికి మేము ఆహ్వానించాలని ఆశపడుతున్నాం ప్రభువా. మా పాపములను క్షమించి మీ మంచి మనసుతో మా హృదయంలోనికి వేయించేయండి దేవా అని ఆ గొప్ప దేవుని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం.
కనులు కాయలు కాచెనే. ఎదురు తెన్నులు చూచి చూచి కనులు కాయలు కాచెనే. రావెల నా గుండె గుడిలో మ్రోగగా నీ ప్రేమ గంతలు. రావెల నా గుండె గుడిలో మ్రోగగా నీ ప్రేమ గంతలు. శరణం దేవా శరణం శరణం. 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 యేసయ్యా, పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో ప్రభువా మీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాము దేవా. మా ఆశను నెరవేర్చండి ప్రభువా. మా బాధలు సమస్యలు తొలగించండి ప్రభువా. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్నటువంటి మా అందరి హృదయములో మీరు ప్రవేశించి మా హృదయములో మా కుటుంబములో మా జీవితములో ఉన్న అన్ని సమస్యలను తొలగించండి దేవా అని ఆయన ముందు మోకరించి ఆ గొప్ప దేవుని హృదయపూర్వకంగా వేడుకుందాం. స్తోత్రం. వెదలతో నా మనసు రగిలే కడలు అలలై పొంగెలే. వెదలతో నా మనసు రగిలే కడలు అలలై పొంగెలే. రావెల నా గుండె గుడిలో నెలకొనా శాంతి రుదితో. రావెల నా గుండె గుడిలో నెలకొనా శాంతి రుదితో. శరణం దేవా శరణం శరణం. 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 ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభు నా యేసయ్యా. ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభు నా యేసయ్యా. జీవమొసగు దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే. జీవమొసగు దివ్యవాకు ఉన్నది ప్రభు నీలోనే. ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభు నా యేసయ్యా. ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభు నా యేసయ్యా. చప్పులతో ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభు నా యేసయ్యా. అవును దేవా, ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభు నా యేసయ్యా. ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభు నా యేసయ్యా. శరణం దేవా శరణం దేవా. యేసయ్యా శరణం ప్రభు
శరణం. హల్లెలూయా 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 దివ్య సప్రసాదంలో వేంచేసి ఉన్న దేవా మీకు స్తోత్రమయ్యా. మా అందరి హృదయములో ప్రవేశించి మమ్మ దీవించడానికి వేంచేసిన దేవా స్తోత్రమయ్యా. మాతో ఉంటూ మమ్మందరిని బలపరచడానికి వేంచేసిన యేసయ్యా స్తోత్రమయ్యా. ఈ తపస్కాలములో మేము ఆరాధిస్తూ ఉండగా, మేము మహిమపరుస్తూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా, ఉపవాసముతో మేము ఆరాధిస్తూ ఉండగా, దాన ధర్మాలతో పుణ్యక్రియల ద్వారా మేము ఆరాధిస్తూ ఉండగా యేసయ్యా మాకు తోడుగా ఉండమని, మా బలహీనతలను తొలగించమని, మా శ్రమలను బాధలను తొలగించమని, మా యొక్క అన్ని సమస్యలు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగించమని, మాలో ఉన్న వ్యాధి బాధలను తొలగించమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రియ సహోదరి సహోదరులారా, హృదయాంతరంగములో ఉన్నటువంటి ప్రతి బాధను, ప్రతి శ్రమను, ఇబ్బందిని గుర్తించగలిగినటువంటి ఏకైక దేవుడు మన గొప్ప దేవుడు. అడగక ముందే అన్ని పసిగట్టే దేవుడు మన గొప్ప దేవుడు. హృదయాన్ని విప్పి అడగండి. ఏ సమస్యలతో బాధపడుతున్నారో, ఏ ఆటంకాలతో బాధపడుతున్నారో, ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారో ఆ ప్రభుని అడగండి. ఆ గొప్ప దేవుడు ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా మన ముందు ప్రత్యక్షమై మనందరినీ చూసి, మనందరి ప్రార్థనను ఆలకించి, మనందరి యొక్క సమస్యలకు పరిష్కార మార్గాన్ని అతి త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాడు. అడగండి ప్రియ సహోదరులారా. అడిగిన ప్రతి వారికి అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మనందరి ముందు ప్రత్యక్షమైనాడు. పరిశుద్ధుడు మహోన్నతువైన తండ్రి మీకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను దేవా. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా అనేక దేశాల నుండి, రాష్ట్రాల నుండి ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను మీ అధీనంలో ఉంచుతున్నాం దేవా. ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా, ఏ ఒక్క కుటుంబాన్ని కూడా వదిలిపెట్టకుండా ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. చదువుకుంటున్న చిన్నారి బిడ్డలను దీవించండి దేవా. పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి ప్రభువా. ఉద్యోగాల కోసం, వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరే మంచి మార్గాలను చూపించండి ప్రభువా. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ విదేశాలకు వెళ్ళినటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభువా. అలాగే సంతాన వరం లేనటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. వారి గర్భాన్ని ఫలింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభువా, శాంతి సమాధానం లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు, విడాకుల వరకు వెళుతున్నాయి ప్రభువా. వారందరి మనస్సులను మార్చి వివాహం అనేది పవిత్రమైనటువంటి బంధమని, అది మీరు ఏర్పాటు చేసినటువంటి బంధమని, ఈ బంధాన్ని ఎవరు విడదీయకూడదు అని అందరూ కూడా గుర్తించుకుని, వివాహం యొక్క పవిత్రతను గుర్తించుకుని కలిసి జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. విడాకుల సమస్య ద్వారా బిడ్డలు చల్లాచెదురైపోయి ప్రభువా మరి దిక్కుతోసని పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి ఆ చిన్నారి బిడ్డలను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభువా వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభు. అనేకమైనటువంటి సమస్యల్లో, బాధల్లో ఉన్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. అంధకారపు స్థితిలో అనేక రకరకాల వ్యసనాలతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను దేవా. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఓ ప్రభువా, మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ దీవించండి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలందరినీ దీవించండి దేవా. ఉండటానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేకుండా దీన స్థితిలో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి.
ప్రభా ఈ దివ్య సప్రసాద ఆరాధన ప్రతి బిడ్డకు ఓదార్పును, శాంతిని, సమాధానాన్ని దయచేయండి ప్రభువా. ఆమేన్. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ దీవించండి దేవా. అనేక ప్రత్యేకమైన తలంపులతో ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. స్తోత్రం. కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, రకరకాల పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న బిడ్డలందరికీ శాంతి, సమాధానాన్ని, గొప్ప విడుదలను, బంగారు మార్గాలను దయచేసి ప్రభా అతి త్వరలోనే వీరి సమస్యలన్నీ తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డ దీవించబడును గాక. ఆమేన్. ప్రతి కుటుంబము దీవించబడును గాక. ఆమేన్. ఈ బిడ్డల యొక్క సమస్యలు తొలగిపోవును గాక. ఆమేన్. ఈ బిడ్డల యొక్క ఆటంకాలు తొలగిపోవును గాక. ఆమేన్. అన్ని రకాల ఆటంకాలు తొలగిపోవును గాక. ఆమేన్. ల్యాండ్ సమస్యలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు అన్ని ప్రభు నామములో తొలగిపోవును గాక. ఆమేన్. ఈ బిడ్డలకు గొప్ప న్యాయము లభించును గాక. ఆమేన్. ఒక నిమిషం అందరు కూడా కళ్ళు మూసుకుని హృదయములో అడగండి. మీ ప్రత్యేకమైన అవసరాలు ఏమై ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. ఈ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.